జై స్వరాజ్ టీవీ అండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు అండి. యూనివర్సిటీ తరఫున పార్ట్ టైం అసోసియేషన్, పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున మొదటగా మా సమస్యను విన్నవించుకోవడానికి మేము యూనివర్సిటీలో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 21ని తీసుకొచ్చేసి మా అందరి ఒక భవిష్యత్తును అగమ్యం గోచరంగా చేశారు. మాకేంటంటే మేము యూనివర్సిటీ నమ్ముకొని యూనివర్సిటీలో సర్వీసెస్ చేసుకుంటూ ఒక రెగ్యులర్ టీచర్కి సమానంగా, ఒక కాంట్రాక్చువల్ సమానంగా పార్ట్ టైం టీచర్ అని పేరు పెట్టేసి మాతోని ఫుల్ వర్క్ లోడ్తోని యూనివర్సిటీలో అన్ని సర్వీసెస్ చేస్తున్నాం. టీచింగే కాకుండా అన్ని అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో కూడా సమానంగా బాధ్యత కల్పించినప్పుడు మాకు విద్యార్థులకు భవిష్యత్తు తీర్చిదిద్దుతున్న సమయంలో మాకు ఇలాంటి జీవోని తీసుకొచ్చేసి మా భవిష్యత్తు ఏంటి అని తెలియకుండా చేశారు. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మేము మా సర్వీసెస్ని రెగ్యులైజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యాచరణ ప్రారంభించాము. పార్ట్ టైం అసోసియేషన్ తరఫున మేము ఒకటే అండి డిమాండ్ చేసే కొన్ని ప్రతిపాదన ఏంటంటే మాకు కంపల్సరీగా ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు టైం స్కేల్ కానీ రెగ్యులైజేషన్ కానీ చేయాలి, మా సర్వీసెస్ని మాకు కంపల్సరీగా కంటిన్యూ చేయాలి. అలానే కొత్త వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకొని చాలా వేకెంట్ పొజిషన్స్ ఉన్న యూనివర్సిటీలో ఆ సర్వీసెస్ని వేకెంట్ ఫుల్ఫిల్ చేసుకోండి. మా యొక్క సర్వీసెస్ మాత్రం రెగ్యులైజ్ చేయాలని మేము అన్ని పొజిషన్స్లో అన్ని విద్యా అర్హతలతో కలిగిన మేము అపాయింట్ చేసినప్పటి నుంచి కూడా మా అపాయింట్మెంట్ కూడా అండి మాకు డీసీ రిజల్యూషన్స్లో నోటిఫికేషన్లు వీసీ అన్ని నామినీస్తోని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని మేము ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళమే తప్ప అన్ని విద్యార్థులు సెట్, నెట్, పిహెచ్డి అలానే పబ్లికేషన్స్, అకాడమిక్ రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మాకు ఎందులో తగ్గేది లేదండి. కానీ ఏంటంటే మా సర్వీసెస్ని పరిగణలో జీవో నెంబర్ 21లో మా సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, మా ఎవరైతే టీచర్స్ ఉన్నారో, పార్ట్ టైం టీచర్స్ ఉన్నారో, ప్రైవేట్ కాలేజ్లో పనిచేసే వాళ్ళ సర్వీసెస్ కన్సిడర్ చేసి మా ఒక పార్ట్ టైం టీచర్స్ ఒక సర్వీసెస్ని కన్సిడర్ చేయకపోవడం వల్ల మేము ఏంటంటే 10 మార్కులు ఖచ్చితంగా లాస్ అవుతాం. దానివల్ల మేము పొజిషన్లో లేకపోతాము, కరెంట్ పొజిషన్లో రోస్టర్లో ఫిట్ లేకపోతాము. కాబట్టి మా ఒక సర్వీసెస్ని పరిగణలో తీసుకోవాలి. మా కంపల్సరీ మేము యూనివర్సిటీలో ఉద్యోగ భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో మేము ఏంటంటే 5 రోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. అండ్ ఇలానే మేము ముందు కంటిన్యూ చేస్తామండి. మేము మొదటి రోజు నుంచి కూడా చెప్పేది ఒకటే అండి, మా సర్వీసెస్ని, మా డిమాండ్స్ని పరిగణలోకి తీసుకోవాలి. యూనివర్సిటీ అధికారులు కావచ్చు, యూనివర్సిటీ యొక్క గవర్నమెంట్ యొక్క అధికారులు కావచ్చు, మా విన్నపాన్ని కంపల్సరీగా పరిగణలోకి తీసుకోవాలండి. అండ్ మా సర్వీసెస్ని కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. మేము అలానే ఇప్పటివరకు మేము పనికొచ్చాము, 15 సంవత్సరాల నుంచి మా సర్వీసెస్ పనికొచ్చాము. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులైజ్ చేసే విధంగా గవర్నమెంట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ ప్రయత్నించాలని. థ్యాంక్ యూ. ఫణీంద్ర కుమార్, కామర్స్ డిపార్ట్మెంట్. జై స్వరాజ్ టీవీ ఛానల్ వారికి కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఉద్యమానికి మొదటి నుండి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్గా వారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తమ న్యాయమైనటువంటి డిమాండు రెగ్యులరైజేషన్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే వెంటనే అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కేయూ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ తరపు నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వాన్ని విమర్శించి యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తాం, ఉన్నత విద్యా ప్రమాణాలను కాపాడుతామని భాషణాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వచ్చిందనే గొప్ప ప్రగల్భాలు పలికినారు. కానీ ఇంతవరకు యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందినారనే సందర్భంగా మేము భావిస్తున్నాము. గత నెల 15 రోజుల నుంచి కూడా అనేక యూనివర్సిటీ లేదు, కేవలం అధికారులతోటి, వైస్ ఛాన్సలర్స్ తోటి మాత్రమే మాట్లాడుతున్నది. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సింది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తోటి, అధికారులతోటి, వైస్ ఛాన్సలర్ తోటి మాట్లాడితే మా సమస్యలు, మా గోడు, మా ఆవేదన మీకు అర్థం కాదు. దయచేసి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను పిలుచుకొని మాట్లాడండి. ఇక్కడ తరగతిలో విద్యాబుద్ధులు నేర్పుతున్నది మేమే, ఇక్కడ వార్డెన్ గా పనిచేస్తున్నది మేమే, ఇక్కడ ప్రిన్సిపాల్స్ గా పనిచేస్తున్నది మేమే, ఇక్కడ అనేక వేలాది మంది విద్యార్థులను భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రెగ్యులరైజేషన్ నోచుకోకపోవడం మూలంగా ఇవాళ అనాథలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం జూనియర్ డిగ్రీ లెక్చరర్లను ఎట్లయితే రెగ్యులరైజ్ చేసిందో మీరు కూడా తక్షణమే యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను తక్షణమే రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.